హాయ్ డార్లింగ్, నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనమైతే హైదరాబాద్ సందులు గొంతులు అయితే మొత్తం తిరిగేద్దాం, బొమ్మలు అన్ని చూసేద్దాం. ఓకే డార్లింగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బయట ఫుల్ వర్షం పడుతుంది. లెట్ మీ షో. కంటిన్యూస్గా లాస్ట్ 3 days నుండి ఒక్క చుక్క లేదు. పండగ స్టార్ట్ అయిందో లేదో నిన్న నైట్ నుంచి ఒక్కటే వర్షం కంటిన్యూస్గా ఇలా రోంత పడుతూనే ఉంది. A few hours later. నుంచి వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. ఇప్పుడే అయిపోయింది, ఆగిపోయింది. 7 అవుతుంది టైము. సో మనమైతే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి బయట వెళ్తున్నాం. ఓకే డార్లింగ్స్, ఉంటా. మనము మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నవి మాత్రమే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మా హాస్టల్ పక్కన ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళి చూసేద్దాం పదండి. ఇక్కడ ఇంకా ఓపెన్ చేయలేదు, చాలా టైం పట్టేట్టుకుంది అనుకుంటా. ఏమి ప్రిపేర్ అయ్యి కూడా లేవు, వస్తువులు కూడా తీసుకొని రాలే. ఎనీవే మనం అయితే నెక్స్ట్ బొమ్మ దగ్గరికి అయితే పోదాం. ఇక మనం సెకండ్ బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం. అయ్యో, ఈ బొమ్మ దగ్గర కూడా ఇంకా పూజ స్టార్ట్ కాలే, జస్ట్ ఫేస్ అయితే రివీల్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బొమ్మ దగ్గర స్టేజ్ అయితే మధ్యాహ్నం వరకు ఇంకా కడుతూనే ఉన్నారు. నో వరీస్, ఇక మనకు చాలా ఉన్నాయి చూసేవి. మనం అయితే ఫస్ట్ అవి అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ లో అయితే వచ్చి చూద్దాం. టు అనదర్ బొమ్మ. ఇప్పటికి 2 చూసినాం, ఇంకా పూజలు చేయలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాయి. ఓకే, వెల్కమ్ టు ద థర్డ్ బొమ్మ. ఈ బొమ్మ ఏమో లేడీస్ హాస్టల్ కి దగ్గర పెట్టారు. అండ్ ఎనీవే డెకరేషన్ చాలా గొప్పగా చేశారు. ఇప్పుడు మనం చూసిన 3 బొమ్మల దగ్గర చూస్తే ఇక్కడ ద బెస్ట్ అనిపించింది. ఈ స్ట్రైట్ గా లైట్స్ మొత్తం ఒక స్ట్రీట్ అంతా కవర్ చేశారు. సో దట్ లుక్స్ సమ్ వాట్ బ్యూటిఫుల్ అనిపించింది. డిఫరెంట్ కలర్స్ కాకోకుండా ఒకటే కలర్ వేశారు కాబట్టి ఇలా మంచిగా అనిపిస్తుంది. ఎనీవే ఈ బొమ్మ దగ్గర అయితే పూజ జస్ట్ ఇప్పుడే అయిపోయినట్టుంది. మనం చూసిన 2 వాటిల్లో పూజ అయితే స్టార్ట్ కాలేదు. చూసేదానికి వినాయకుడు చాలా క్యూట్ గా అనిపిస్తున్నాడు, చిన్న బొమ్మ. ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. ఓకే, అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ బొమ్మ దగ్గరికి అయితే వెళ్దాం. సో హియర్ అవర్ 4th బొమ్మ. మంచిగా డెకరేషన్ చేశారు. ఆ లయన్ మీద కూర్చొని బొమ్మ మాత్రం హైలైట్. సింపుల్ గా హెవీ డెకరేషన్ లేకోకుండా జస్ట్ చిన్న పూలు అక్కడక్కడ పెట్టించి నైస్ అండ్ సింపుల్ డెకరేషన్ సూపర్ అసలు. సో డార్లింగ్స్, ఇప్పుడు మనం వెళ్తున్న బొమ్మ ఈ చుట్టుపక్కల ఏరియాలో అంటే మా స్ట్రీట్ ఏరియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అండ్ ఈ సెట్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. బయట సెట్ మంచి బ్రౌనిష్ లైట్ గోల్డ్ మిక్స్ అయ్యి సూపర్. హంస మీద పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. వావ్, చాలా పెద్ద బొమ్మ. ఎనీవే ఇక్కడ కూడా జస్ట్ ఇప్పుడే పూజ అయింది అనుకుంటా. బొమ్మ మాత్రం చాలా అంటే చాలా పెద్దది. బయట సెట్ చూసి అర్థం చేసుకోవాల్సింది, చాలా రోజుల నుంచి ప్రిపేర్ చేస్తున్నారంటే ఈ మాత్రం అన్న ఉంటుంది అని. ఎనీవే బొమ్మ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి, మొత్తం చూపిస్తా. ఫైనల్లీ మనం 4 బొమ్మలు తిరిగిన తర్వాత 5వ బొమ్మ దగ్గర మనకైతే ప్రసాదం లభిస్తుంది. సో ఇక్కడైతే బూందీ పెడుతున్నారు, తీసుకొని హ్యాపీగా తిందాం పదండి. ఎనీవే మనమైతే నెక్స్ట్ బొమ్మ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. వావ్, సూపర్. చిన్న బొమ్మలు అయినా కూడా చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి. సో అన్ని ఒక లుక్ వేయండి. 1 more మ్యాటర్ ఏంటంటే డార్లింగ్స్, నేను ఇక్కడ విన్నది ఏంటంటే హైదరాబాద్ లో మోస్ట్లీ పూజలు ఫస్ట్ డే వచ్చేసి నైట్ టైం చేస్తారంట. ఎనీవే డార్లింగ్స్, ఇక మనమైతే ఇంకా లాస్ట్ బొమ్మ మళ్ళా మన హాస్టల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఓ సారీ డార్లింగ్స్, ఇక్కడ ఇంకా పూజ అవ్వలేదు. ఎనీవే మనకైతే ఫేస్ రివీల్ చేశారు. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఒక్కసారి ఇంకా పూజ అయితే స్టార్ట్ కాలేదు కానీ మనకైతే ఫేస్ అయితే రివీల్ చేశారు. ఇక మళ్ళా మనం అయితే పూజ అయ్యేంత వరకు వెయిట్ చేయలేము, ఎందుకంటే మనకు బస్ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. సో దానికోసం మనమైతే జస్ట్ పూజ అయిపోయేంత వరకు ఉండలేం. పర్లేదు డార్లింగ్స్, మళ్ళీ వచ్చిన తర్వాత చూడొచ్చు. 9 days ఉంటుంది అనుకుంటా. నో వరీస్, ఇప్పటికైతే దట్స్ ఇట్. ఇక రూమ్కి వెళ్దాం పదండి. బోయ్
ఓకే డార్లింగ్స్, మా చుట్టుపక్కల సందులలో ఉన్న విగ్రహాలు మొత్తం అయితే చూసేసాం. ఎనీవే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే డార్లింగ్స్, హైదరాబాద్లో ద మోస్ట్ ఫేమస్ విగ్రహాలు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా ఉంటా. బాయ్.